హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరంతా హ్యాపీగా అండ్ హెల్తీగా కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ప్రీవియస్ వ్లాగ్స్ మీరు చూసినట్టయితే నేను లాస్ట్ సండే కొన్ని చెట్లు తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాను కదా, అవి ఈరోజు ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తానన్నాను కదా. సో నేను తెచ్చుకున్నవి తమలపాకు చెట్టు అండ్ అలానే చిట్టి చామంతులు అనమాట. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అయితే మనీ ప్లాంట్ తెచ్చుకున్నాను. నాకు ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే, సొంతిల్లయితే మనకి ఇష్టం వచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇల్లు మనం డిజైన్ చేపించుకుంటాము. అదే ఇంకా రెంటెడ్ హౌస్‌లో అయితే కష్టం గదా! అయినా సరే ఎలాగైనా సరే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవాలి అని అనుకున్నాను. సో, ఉన్న ప్లేస్‌లోనే ఇలా అడ్జస్ట్ చేసి పెట్టాననమాట. ఇంకా మనీ ప్లాంట్ అయితే కొంచెం వెంటిలేషన్ కోసం అని చెప్పి ఇక్కడ పెట్టేశాను. ఇంకా నేను తీసుకొచ్చుకున్న ఇంకో చెట్టొచ్చేసి బ్యాంబూ ట్రీ. సో, ఇదైతే మనకి వాటర్‌లో పెరిగేదొకటి ఉంది. అండ్ సాయిల్‌లో పెరిగేదొకటి ఉందనమాట. జస్ట్ వాటర్ స్ప్రే చేస్తే అది సరిపోతుంది. కానీ నేనది తీసుకొచ్చుకోలేదు. నాకు ఇది ఎందుకో చూడగానే బాగా నచ్చింది. సో, అందుకే నేను వాటర్‌లో గ్రో చేసేదే తీసుకొచ్చుకున్నాను. సో, ఇంకా ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ పైన పెడితే అక్కడ మొత్తం లుక్కే మారిపోయింది. మనం ఎక్కువగా టైం స్పెండ్ చేసేది కిచెన్‌లోనే. సో, కిచెన్‌లో మనం రాగానే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ ఉండాలి. అలాంటప్పుడు మనకి కిచెన్‌లో ఎక్కువ టైం ఉండాలన్నా, అన్ని పనులు మంచిగా చేసుకోవాలి అన్నా కూడా చాలా బాగా అనిపిస్తది నాకైతే. సో, మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. సో, మీలో ఎంతమందికి ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇష్టమో, పెంచడం ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇంకా మనం ఎంత త్వరగా లేసినా కూడా ఒక్కోసారి వర్క్స్ అనేటివి అస్సలు అవ్వవు కదా! కానీ ఎంత మార్నింగ్ లేసినా కూడా మనం టైంని మేనేజ్ చేసుకోగలిగితే మాత్రం టైంకి అన్ని పనులు అయిపోతాయి. సో, నేను కూడా ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ అయ్యి నేర్చుకున్నదే అనమాట టైం మేనేజ్‌మెంట్ అనేది. సో, ఇంకా ఇక్కడ నేను పూజ చేసే కంటే ముందే ఏవైనా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, లేదా కుక్కర్‌లో గానీ ఇలా ఏవైనా ఉడకబెట్టుకోవాలి అనుకుంటే మాత్రం స్టవ్ పైన పెట్టేసి ఎళ్తాను. ఆ టైము మనకిక్కడ వంట అవుతుంది. అలానే పూజ గూడా అవుతుంది. సో, నేనిలా మేనేజ్ చేస్తానిక్కడ టైంని. సోమవారం, శుక్రవారం అయితే తప్పకుండా దీపారాధన చేస్తాము. నేను గానీ, మా హస్బెండ్ గానీ. అంతకుముందు డైలీ చేసేది బృంద పుట్టకముందు. కానీ ఇప్పుడు చిన్న పాప గదా! అస్సలు కుదరట్లేదు. కానీ ఆ 2 డేస్ మాత్రం తప్పకుండా దీపారాధన చేస్తాము. అలానే నా మనసు ఎప్పుడైనా బాలేనప్పుడు, మా అమ్మ ఎక్కువగా గుర్తొచ్చినప్పుడు ఇలా దేవుడి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. అండ్ అలానే ఇంకో ఆల్టర్‌నేటివ్ అయితే చెట్లను పెంచడం అనమాట. ఎక్కువగా చెట్లతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా అమ్మ గుర్తొచ్చినప్పుడు, లోగా అనిపించినప్పుడు మా హస్బెండ్‌తో గానీ, మా కజిన్ బ్రదర్‌తో గానీ షేర్ చేసుకుంటాను. కానీ అప్పటికి కూడా ఇంకా లోగా అనిపిస్తే ఇలా చెట్ల దగ్గర ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాననమాట. నేనెప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్‌లో జ్యూస్ చేయనప్పుడు మాత్రం ఇలా పీసెస్ లాగా క్యారెట్, కీర లేదు అనంటే బీట్రూట్ ఏదుంటే అది ఇస్తూ ఉంటాను. మనం ఎంత ఎక్కువగా తిన్నామన్నది కాదు, మనం తిన్న ఫుడ్ మనకి ఎంతవరకు ఎనర్జీ ఇస్తుంది అండ్ ఎంత హెల్తీగా ఉన్నదన్న దాన్ని నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటాను. అందుకే ఎప్పుడు గాని నా బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ చాలా సింపుల్‌గా అండ్ హెల్తీగా కూడా ఉంటది. ఈరోజు లంచ్ బాక్స్‌లోకైతే నేను చిక్కుడుగాయతో పాటు తోటకూర చట్నీ గూడా చేస్తున్నాను. ఎవరైనా పప్పులో వేసినా, లేదు అంటే కర్రీలాగా చేసినా తోటకూర ఇష్టపడని వాళ్ళుంటే కంపల్సరీ ఇలా చట్నీలాగా చేసి పెట్టండి. చాలా బాగుంటది అండ్ ఇష్టంగా గూడా తింటారు.
చిక్కుడుగాయ, బీన్స్ ఇలాంటి కర్రీస్‌లో మనం అల్లం, వెల్లుల్లి కన్నా ఓన్లీ వెల్లుల్లి వేసుకుంటే అవి కూడా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇంకా మీ దగ్గర కొంచెం పచ్చి కొబ్బరికాయ ఉంటే దాన్ని కొంచెం తురిమి కూడా ఇందులో వేసుకోండి, చాలా బావుంటది. నా దగ్గరైతే పచ్చి కొబ్బరి లేదు. అందుకే ఇంకా ఈసారి చిక్కుడుగాయల్లోకి నేను వేయలేదు. కానీ ఉంటే మాత్రం వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. అండ్ ఇక్కడైతే నేను చిక్కుడుగాయ ఫ్రైయే చేశాననమాట. మనం గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి ఎలా చేసుకుంటామో అలానే సింపుల్‌గా చేసేసుకోవచ్చు తోటకూర చట్నీ. కాకపోతే ఇందులో మనం చింతపండెయాలి. టేస్ట్ అయితే చాలా బావుంటది. మనం కర్రీ చేసేటప్పుడు గూడా కొంచెం చింతపండు వేసుకుంటే తోటకూర కర్రీ గూడా చాలా బావుంటది. నేనైతే ఇది మా మమ్మీ దగ్గర నుండి నేర్చుకున్నాననమాట. ఇక్కడైతే మనం కొంచెం శనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మిక్సీలోకి తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ తోటకూర ఏదైతే ఉందో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి అందులో ఉన్న వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకి అండ్ అలానే నూనెలో మంచిగా ఇది మగ్గేంత వరకి కలుపుతూ ఉండాలి. సో, ఫైనల్‌గా ఇలా మగ్గిందనమాట ఆకుకూర. సో, ఇంక మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకొని ఇంక దించేసుకోవడమే. నేనెప్పుడైనా ఇంకా చట్నీ చేసినప్పుడు మాత్రం ఇలా రాళ్ళుప్పే ఏస్తాను ఎక్కువగా. ఈ చట్నీ మనకి రైస్‌లోకి చాలా బావుంటది. కొంచెం నెయ్యి వేసుకొని, చట్నీ వేసుకొని తింటే చాలా బావుంటది. సో, ఆకుకూరలు ఎవరైనా తినని వాళ్ళుంటే డెఫినెట్‌గా ఇలా చట్నీ చేసి పెట్టండి. మంచిగా తింటారు. సో, ఫస్ట్ మనము ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ పప్పులన్నీ మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అవి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం ఆకుకూర చల్లారిన తర్వాత అందులో మళ్ళీ తోటకూర వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ కన్నా కొంచెం గరుకుగా ఉంటేనే బావుంటది. సో, చూడండి ఇలా ఉంటేనే బావుంటది. తినేటప్పుడు కూడా చాలా బావుంటది. అండ్ ఆ పప్పుల టేస్ట్ కూడా మనకి తెలుస్తదనమాట చట్నీలో తింటా ఉంటే. ఇక్కడ లంచ్ బాక్స్‌తో పాటు నేను బ్రేక్‌ఫాస్ట్ బౌల్ గూడా ప్యాక్ చేస్తున్నాను. ఇదైతే మా హస్బెండ్ ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఎండీ అడిగారంట. "నీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చాలా బావుంటాయి. ఒకసారి నాకు కూడా తీసుకురా" అని అడిగారంట. సో, నేను ఆ సార్ కోసమే ఇలా బ్రేక్‌ఫాస్ట్‌ని గూడా ప్యాక్ చేస్తున్నాను లంచ్ బాక్సెస్‌తో పాటు. అంతే అండి. మనం హెల్తీగా తింటే మనల్ని చూసి మన చుట్టూ ఉన్నవాళ్ళు గూడా హెల్తీగా తింటారు. సో, కంపల్సరీ హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. వాళ్ళ సార్ అడిగేసరికి. అంటే మనం చేసి ఇచ్చే ఫుడ్ ఇంకా బయట వాళ్ళని కూడా ఇన్‌స్పైర్ చేస్తుంది అనంటే అదొక చిన్న హ్యాపీనెస్ ఉంటది గదా! అది మాటల్లో చెప్పడానికి రాదు. చాలా హ్యాపీగా అనిపిస్తది మనకి. ఇంకా ఇక్కడ నేను ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ గూడా ప్యాక్ చేస్తున్నాను మా హస్బెండ్ కోసం. తనకి జ్యూస్ అయినా ఇస్తూ ఉంటాను. లేదు అనంటే లెమన్ వాటర్, ఇంకా లేదు అనంటే ఇలా ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు డే అంతా ఎనర్జిటిక్‌గా ఉండడానికి అండ్ అలానే కొంచెం నీరసం అనిపించినా గూడా మనము లెమన్ వాటర్ తాగినా మనకి బాగా అనిపిస్తుంది. బాగా ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తది. సో, ఇంక ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మీరు గూడా ఇలా ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ చేసుకొని తాగడానికి ట్రై చేయండి. మనకి బాడీ అనేది డీహైడ్రేటెడ్ అవుతా ఉంటది. ఆల్మోస్ట్ ఇప్పటికే కొంచెం సమ్మర్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తా ఉంది. ఈరోజు బృందాకి బ్రేక్‌ఫాస్ట్ అయితే రాగి జావా. ఇంకా నేను డీటాక్స్ వాటర్ ఈరోజు కొద్దిగా లేట్ అయింది తాగడం. ఈరోజైతే నేను సినమన్ వాటర్ తాగుతున్నాను డీటాక్స్ వాటర్‌గా. చాలా రోజుల నుండి స్టోర్ చేస్తున్నాను పాల మీద మీగడ. ఇంకా దాన్ని ఈరోజు నెయ్యి చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్‌లోంచి బయట తీసి పెట్టాను. ఒక 2-3 అవర్స్ ముందు ఫ్రిడ్జ్‌లోంచి బయటికి తీసుకుంటే సరిపోతది. నా ప్రీవియస్ వ్లాగ్ చూసారు గదా! మొలకలైతే నానబెట్టాను. సో, కొద్దిగానే వచ్చాయి. ఇంకా ఎక్కువగా రావాలి అని జెప్పేసి మళ్ళీ పక్కన బెట్టాను. ఇవైతే రాగులు. రాగులైతే వస్తాయి. కానీ కొంచెం స్లోగా వస్తాయి. ఒక 2 డేస్ అయినా టైం పడతది. ఇంకా అన్నీ ఎక్కడియక్కడ నీట్‌గా ఇక్కడైతే మంచిగా సర్దేసి పెట్టుకున్నాను. ఎప్పుడు గాని నేను పాలనైతే ఒక పెద్ద గిన్నెలో అయితే కాగబెడతాను. కాగబెట్టి
ఇంకా రోజు వాడుకునే దానికోసం పక్కన తీసి పెడతాను. ఇంకా తోడు పెట్టడానికి కోసం అని చెప్పేసి ఇంకొక గిన్నెలో పెడతాను. అలానే పాప కోసం గూడా పక్కన తీసి పెడతాను. ఇంకా ఆ పాలనైతే చల్లారాక ఫ్రిడ్జ్‌లో పెడతాను. వాటిని అస్సలు డిస్టర్బ్ చేయను. ఎందుకంటే మీగడ మంచిగా వస్తది. ఇంకా పెరుగు తోడు పెట్టినా కూడా దాన్ని కదపొద్దు అని చెప్పేసి ఎక్కడైనా సేఫెస్ట్ ప్లేస్‌లో పెడతాననమాట. ఇవన్నీ వర్క్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్‌ని అండ్ కిచెన్ కౌంటర్ టాప్‌నయితే కంపల్సరీ తుడిచిపెడతాను. ఎందుకు అనంటే కొంచెం ఇలా చిన్న చిన్న దోమలు, ఈగలు వస్తూ ఉంటాయి కదా! అవన్నీ రావద్దు అని జెప్పేసి కంపల్సరీ ఎప్పుడు వంట అప్పుడు చేసినా కూడా ఇలా క్లీన్‌గా, నీట్‌గా పెట్టుకుంటాననమాట. ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. కొద్దిగా టైం ఉందని జెప్పేసి మేము తీసుకొచ్చుకున్నప్పుడే మనీ ప్లాంట్‌కి కొద్దిగా ఎండిపోయిన ఆకులు, కొంచెం ఇలా చిల్లు పడిన ఆకులున్నాయి. సో, వాటిని నేను అన్నింటిని తీసేసి కొంచెం మళ్ళీ నీట్‌గా చేస్తున్నాను. చిట్టి చామంతి చెట్టు కూడా ఒక వేరే పాట్‌లోకి చేంజ్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే తీసుకొచ్చుకున్న పాట్ చాలా చిన్నగా ఉంది. సో, అది మంచిగా గ్రో అవ్వాలి అంటే దానికి కూడా కొంచెం స్పేస్ ఉన్న పాట్ అయితే బావుంటది అని చెప్పేసి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయన్నమాట పాట్స్. నేనేం మళ్ళీ స్పెషల్‌గా తీసుకోలేదు. సో, అందులోనే కొంచెం మట్టి తీసేసి మళ్ళీ ఈ చామంతి చెట్టుకి ఏవైతే మట్టి ఉందో దాంతోనే ప్లేస్ చేస్తున్నాను. సో, లాస్ట్ టైమ్ అంటే ఒక 1 ½ ఇయర్ బ్యాక్ అయితే తీసుకొచ్చాను కానీ అస్సలు నాటుకోలేదు. ఇంట్లో చేసిన ఫర్టిలైజర్స్ కూడా నేను వాడాను. ఆ ఫర్టిలైజర్స్ వేసినా కూడా ఎందుకో నాటుకోలేదు. బట్ ఈసారి చూడాలి. అండ్ ఇదైతే నేను ఎక్కడైతే చెట్లు తీసుకున్నానో అక్కడ వాళ్ళు ఇచ్చారనమాట ఫర్టిలైజర్. ఇదైతే పూలకి, పండ్లకి, కూరగాయలకి అన్నింటికి వేసుకోవచ్చని చెప్పారు. సో, నేను ఇక్కడైతే చిట్టి చామంతికి వేశాను. ఇంకా మిగతా అన్ని చెట్లకి వేశాను. కరివేపాకు చెట్టు అండ్ అట్లానే బ్రహ్మకమలం చెట్టుకి గూడా వేశాననమాట. ఇదైతే నేను తులసమ్మ దగ్గర పెట్టాననమాట. ఎందుకంటే మనకి ఎంట్రన్స్ ఆహ్, ఎప్పుడైనా డోర్ తీయగానే మంచిగా కనిపిస్తది. సో, అందుకని కొంచెం బావుంటది చూడడానికని గూడా అక్కడ పెట్టాను. ఎండ ఎక్కువగా పడకూడదని అలా క్లాత్ కూడా కట్టాను బ్యాక్ సైడ్. ఇంకా ఇక్కడైతే బృంద తింటుందనమాట. నేను నా లంచ్ కోసం అని చెప్పేసి ఈరోజు రైస్ కాకుండా ఓన్లీ చపాతీ చేస్తున్నాను. ఇదైతే 2 పిండ్లనమాట. గోధుమ పిండి, రాగి పిండి అండ్ జొన్న పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు. మనకి రొట్టె కాకుండా జొన్న పిండితో అయితే దాంట్లో కొద్దిగా గోధుమ పిండి కలిపితే మనకి పిండి అనేది మంచిగా జిగురుగా ఉంటది. సో, నేను క్యారెట్ జ్యూస్ మార్నింగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు క్యారెట్ జ్యూస్‌తోనే పిండి మొత్తాన్ని కలిపేసాను. సో, అది ఇంకా నానేలోపు మార్నింగ్ తీసి పెట్టుకున్నాను గదండీ మీగడ. ఇంకా దాంతో పాటు నేను నెయ్యి చేద్దామని జెప్పేసి స్టార్ట్ చేశాను. ఎప్పుడు మనం వెన్న తీయాలనుకున్న చాలా చల్లటి వాటర్ ఏస్తే వెన్న చక్కగా వస్తది. నేనెప్పుడు బయట కొనను. ఇంట్లోనే చేస్తాను నెయ్యి. అమ్మ ఉన్నప్పుడు అమ్మ చేసేవారు. ఇంకా ఆ తర్వాత నేను చేస్తున్నాననమాట. వెన్న తీసిన తర్వాత ఇలా సెపరేట్ వాటర్‌లో ఏసుకొని మంచిగా వాష్ చేసుకుంటే మనకి నెయ్యి కూడా మంచిగా వస్తది కాగబెట్టినప్పుడు. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో మీగడ. అండ్ నేను కొంచెం మీగడని కూడా తీసి పక్కకు పెట్టుకుంటాను. ఎందుకంటే నేను ఫేస్‌కి అప్లై చేస్తూ ఉంటాను. అలానే లిప్స్‌కి కూడా లిప్స్ ఏమైనా పగిలిన చాప్డ్ లిప్స్ ఉన్నా చాలా సాఫ్ట్ అవుతాయన్నమాట. ఇక్కడైతే నేను వెన్నని కరగబెడుతున్నాను. ఎప్పుడు గాని మంట చాలా లో ఫ్లేమ్‌లో ఉండాలండి నెయ్యి చేసేటప్పుడు. లేదంటే త్వరగా మాడిపోతుంది. అండ్ అలానే నెయ్యి అనేది సరిగ్గా పర్ఫెక్ట్‌గా అవ్వదు. ఇక్కడైతే నేను లంచ్ చేస్తున్నాను. నా లంచ్‌లో అయితే కర్రీస్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి. సో, అలా తినడమే మంచిదనమాట. ఇంకా లంచ్ చేసేసాక చూస్తే ఆల్మోస్ట్ ఇంకా నెయ్యి అయ్యే స్టేజ్‌లో ఉంది. సో, ఈ స్టేజ్‌లో మనం ఏం చేయాలంటే ఫ్లేవర్ కోసం ఒక తమలపాకు కానీ లేదా లవంగాలు కానీ వేసుకుంటే చాలా బావుంటది ఫ్లేవర్. ఇంకా మార్నింగ్ ఏవైతే ఉడకబెట్టానో రాజ్మా, పల్లీలు ఆ వాటర్ అయితే వేస్ట్‌గా పడేయనండి. అవి చెట్లకి వేసేస్తాను. ఇక్కడైతే నెయ్యి అయిపోయింది చేయడం. మంచి స్మెల్ వస్తుంది ఇంటి నిండా. ఇంకా డైలీ యూజ్ కోసం ఒక దాంట్లో స్టోర్ చేస్తాను. ఎక్కువగా ఉంటే
ఇంకో సెపరేట్ బాక్స్‌లో స్టోర్ చేస్తాననమాట. ఇంట్లో చేసిన నెయ్యి చాలా హెల్తీగా ఉంటది. సో, మీరు గూడా ఎవరైనా చెయ్యని వాళ్ళుంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. సో, ఈరోజు నేను చేసుకున్న పనులండి ఇవి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ గనుక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ అండి. టేక్ కేర్.